ఏపీ ప్రజలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గుడ్ న్యూస్ చెప్పారు. మార్కెట్లో రోజు రోజుకు పెరుగుతున్న బియ్యం ధరలతో ఇబ్బందులు పడుతున్న సామాన్యులకు ఊరట కల్పించేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఈ ఏడాది ఆగస్టు 1 నుంచి ఏపీ పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో నాణ్యమైన బియ్యాన్ని తక్కువ ధరకే ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన కార్యాలయం అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించారు. ప్రభుత్వం ప్రకటించిన ధరల ప్రకారం చూస్తే వీపీటీ సూపర్ ఫైన్ బియ్యం కిలో 52 రూపాయలకి, గ్రేడ్ 1 పచ్చి బియ్యం కిలో 50 రూపాయలకు అందించనున్నారు. ప్రస్తుతం ఓపెన్ మార్కెట్లో ఇదే రకం బియ్యం ధరలతో పోలిస్తే దాదాపుగా 10 రూపాయల వరకు తక్కువ ధరకు లభించనుందని కూడా ప్రభుత్వం చెప్తూ ఉంది. ఈ బియ్యం విక్రయాలు రాష్ట్ర వ్యాప్తంగా 130 రైతు బజార్లలో, అలాగే 500 ప్రత్యేక రైస్ మిల్లర్ల కౌంటర్లలో జరగనున్నాయి. ప్రజలకు సులభంగా అందుబాటులో ఉండేలా ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు చెబుతూ ఉన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన పోస్ట్లో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సామాన్యుడికి అండగా నిలుస్తుందనే విషయాన్ని ఈ నిర్ణయం మరోసారి నిరూపిస్తోందని అన్నారు. మార్కెట్లో బియ్యం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో సామాన్య కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. అలాగే పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రత్యేక చొరవ తీసుకుని మార్కెట్ పరిస్థితులను సమీక్షించి రైస్ మిల్లర్లతో సమావేశాలు నిర్వహించిన తర్వాతే ఈ ధరలను ఖరారు చేసినట్లు పవన్ తెలిపారు. ప్రజలకు నాణ్యమైన బియ్యం అందుబాటు ధరల్లో అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చెప్పారు. అయితే ఇటీవల ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిన పరిస్థితులు, రవాణా ఖర్చులు పెరగడం, ఇతర ఆర్థిక కారణాలతో బియ్యం ధరలు భారీగా పెరిగాయని ప్రభుత్వం గుర్తించింది. అందుకే నేరుగా మార్కెట్లో జోక్యం చేసుకుని ధరలను నియంత్రించే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ ఇప్పటికే వివరించారు. ఈ నిర్ణయంతో ముఖ్యంగా మధ్యతరగతి సామాన్య కుటుంబాలకు ప్రతి నెల బియ్యం కొనుగోలుపై కొంత ఆర్థిక ఉపశమనం లభించే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఈ పథకంలో కొనుగోలు పరిమితులు లేదా ఇతర నిబంధనలపై పూర్తి మార్గదర్శకాలు స్థానిక పౌర సరఫరాల శాఖ అధికారులు వెల్లడించే అవకాశం ఉంది. మరి ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ నిర్ణయంపై మీ అభిప్రాయం ఏంటి? కిలో 50 లేకపోతే 52 రూపాయలకి నాణ్యమైన బియ్యం అందించడం నిజంగా ప్రజలకు ఉపయోగపడుతుందా? మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే వేద టీవీని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.